నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అశోక్ గురూజీ, ఆస్ట్రాలజర్. నమస్తే గురూజీ. ఓం నమ శివ, శ్రీమాత్రే నమః. గురూజీ, జ్యోతిష్యం అనేది కేవలం మనకి ఒక భవిష్యత్తుని చూపిస్తుందా, లేక మనకి ఒక వే చూపిస్తుందా? అసలు ఏంటి జ్యోతిష్యం చెప్పాలనుకుంటుంది ఏంటి? మన జ్యోతిష్యం అనేది ఒక వే చూపిస్తుందండి. వే చూపిస్తుంది అంటే మార్గాన్ని చూపించడానికి జ్యోతిష్ శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక జ్యోతిష్యం ఒకటే కాదండి, పంచాంగం ఉంటుంది, అంగ సాముద్రికం ఉంటుంది, చాలా మనకు దానిలో ఉన్న అంశాలను చాలా కూడుకుందే జ్యోతిష్ శాస్త్రం. అంతేగాని జ్యోతిష్ శాస్త్రం అంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం బట్టి రాదు. మీ హస్తరేఖలు ఉంటుంది, మీ ఫేస్ ఉంటుంది, ఇన్ని మార్గాలు చూసుకున్న తర్వాత దానిలోంచి మనం అవుట్పుట్ తీసుకొని దాన్ని తగ్గట్టు మనం దాన్ని రీల్ చేసుకొని అంటే దాని తగ్గట్టు మనం చేసుకుని ఉపయోగపడేటట్టు మార్గాన్ని తీసుకువెళితే జ్యోతిష్ శాస్త్రాన్ని మించింది ఇంకోటి లేదు అంటాను. ఎందుకనంటే ఇవాళ కూడా ఈ రోజు కూడా గ్రహణం ఎప్పుడు పడుతుంది అనేది దాదాపుగా 6 నెలలు సంవత్సరం ముందే చెబుతున్నారు. ఎందుకని చెప్తున్నారు? ఖగోళం అంత వచ్చింది, కానీ మనం రాసిన జ్యోతిష్ పంచాంగాలు రాసిన సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుందంటే ఆ టైంలో ఎందుకు ఏర్పడుతుంది అంటే మన వారు వేసిన లెక్కలు ఈ రోజు కూడా పంచాంగంలో అంత గొప్పగా ఉన్నాయి. కాబట్టి పంచాంగం గాని ఏదైనా కూడా అంత గొప్పగా ఉండడానికి కారణం జ్యోతిష్ శాస్త్రం అంత బలంగా ఉంది అని చెప్పారు. ఈ శాస్త్రాన్ని మనం తీసుకొని వెళితే అంటే ఒక రకంగా తీసుకొని వెళ్ళడానికి ఏంటంటే ఏ మార్గంలో తీసుకొని వెళ్ళాలి, ఏ మార్గంలో తీసుకొని వెళ్ళాలంటే మాత్రం మనం ముందుకు వెళ్లే మార్గాలు అంటే ఇప్పుడు మీరు వృత్తి చేస్తున్నారు, చిన్న ఎగ్జాంపుల్, వృత్తి పరంగా ప్రొఫెషన్కి వెళ్తున్నారు, జాబ్లో రోజు ఇబ్బంది పెడతారు మిమ్మల్ని, ఉద్యోగ పరంగా ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగం మానేసి అసలు జీవితాంతం ఉద్యోగం మానేసి కూర్చుందాం అనుకుంటున్నారు. అదే జ్యోతిషి దగ్గరికి వెళ్ళారు మీరు ఎగ్జాంపుల్, ఆయన ఉద్యోగం మారన్నమ్మా మారి నీకు తగ్గ జాతక ప్రకారం నీకు తగ్గ ఉద్యోగం ఏదైతే ఉందో అది చెప్తే దాంట్లో నువ్వు ముందుకెళ్తే నువ్వు సక్సెస్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. ఎందుకనంటే మన జాతకాన్ని తగ్గట్టు మనకు తగ్గట్టు ఏదైతే మార్గం ఏర్పడుతుందో ఆ మార్గంలోకి వెళితే మనం 100% పైకి వస్తాం. అది వెళ్లకుండా మనం ఎక్కడైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మకకుండా లేకపోతే ఇంకోటి కాకుండా ఎక్కడైతే నేను 9 to 6 ఆయన దగ్గరికి వెళ్ళాను చేశాను కూర్చున్నానంటే దానివల్ల మీరు ఉపయోగపడింది ఏం లేదు, నష్టపోవడం జరుగుతుంది. అంటే నీ టాలెంట్ అనేది బయటికి రాకుండా అక్కడ అనగదొక్కోపడతావు. అదే నీకు నచ్చిన జాబు, నచ్చిన ప్రొఫెషన్, నచ్చిన సిచ్యువేషన్, నచ్చిన గ్రహస్థితికి బట్టి గురుగారు ఎవరైనా చెప్పారంటే దానిలో వెళ్తే నువ్వు కింగ్ అవుతావు. ఎందుకంటే చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఒక్క ప్రొఫెషన్లోకి వెళ్ళి సరైన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ గ్రహ జాతకాలు వాళ్ళ జాతకం బట్టి వెళితే ఇది నీకు హోప్ ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది, నువ్వు వెళ్లే మార్గాన్ని పుష్ చేస్తుంది. ఈ పుష్ చేస్తే నువ్వు 100% ముందుకు వెళ్ళారా? నాకు నచ్చిన దానిలో ఇప్పుడు నాకు నచ్చిన ఫుడ్ ఉంది, లేదా నచ్చిన ఫుడ్డే మాట్లాడుకుందాం, ఏదో ఎందుకు మాట్లాడాలి? మనం తినే ఆహారం బాగా నచ్చిన ఫుడ్ వచ్చింది అనుకోండి, మనం బాగా ఎక్కువ తింటామా తక్కువ తింటామా? ఎక్కువ తింటాం. అది నచ్చంది మనం పెట్టి అనుకోండి ఏం చేస్తాం? కొంచెం తినేస్తాం. ఇలానే శాస్త్రం కూడా అదే చెప్తుంది, నువ్వు వెళ్ళగలిగిన మార్గాన్ని చూపించగలిగితే జ్యోతిష్ శాస్త్రం. నువ్వు వెళ్లే మార్గంలో వెలుగు చూపించగలిగితే నువ్వు బాగా చిమ్మ చీకటిలో ఉన్నావు, ఒక వెలుగు చూపిస్తూ ఒక దీపాన్ని కాంతి చూపించగలిగితే జ్యోతిష్ శాస్త్రం అంటా నేను. దీనిలోంచి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ఆ జ్యోతిష్ శాస్త్రంలో నువ్వు ప్రొఫెషనల్ వైడ్గా వెళ్తావు, లైఫ్ లో సెటిల్మెంట్ అవుతావు, నీ వల్ల 100 మంది నీకు ఇక్కడ ఉద్యోగాలు పొందుతారు, అన్ని హ్యాపీనెస్ ఉంటుంది. అదే లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను అక్కడే ఉంటాను అన్నాను అనుకోండి, ఏమవుతుంది? నువ్వు కూడా అక్కడ ఒక ఎంప్లాయీగా బతుకుతావు. దానివల్ల ఏమవుతుంది? సాధించలేవు. నేనేమంటానంటే అలా సాధించడానికి అవకాశం జ్యోతిష్ శాస్త్రం. అయితే జ్యోతిష శాస్త్రాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలి? ఎస్, ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది మీరు అడిగిన క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటానంటే జ్యోతిష ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి అంటే నేను చెప్పిందే చేయాలని నమ్మకం ఏంది? అవును కదా, నేను దానికి ఒకటే చెప్తాను, నువ్వు చెయ్యమని నేను చెప్పట్లేదు కదా, నీకు సంబంధించిన గ్రహ జాతకం, నీకు సంబంధించిన సిచ్యువేషన్, నేను ఒక ప్రొఫెషన్ చెప్తాను, ఆ ప్రొఫెషన్ నువ్వు వెళితే సక్సెస్ అవుతా లేదో నువ్వే చెబుతు కానీ, అది వెళితే సక్సెస్ అవుతా లేదో నువ్వే చెబుతు కానీ, నాకు ఇష్టమైన దానిలో నువ్వు ఏదైతే వెళతావో దాన్ని తగ్గట్టు నేను మార్పులు చేర్పులు చేర్చి నిన్ను ముందుకు తీసుకువెళితే నీ జాతకాన్ని ముందుకు తీసుకెళ్తే 100% ముందుకెళ్తావు అంటాను. అలా ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని చూపించగలిగితే ఇది అని నేను చెప్తాను. అంటే ఇది లేదు అని చెప్పడానికి లేదు కదా, ముందుకు వెళ్ళడం అనేది ప్రయత్నం చేయాలి కదా, లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యం ఎక్కడి నుంచి అనారోగ్యం వస్తుంది? ఇలాంటి విషయాల్ని నీకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఆ టైంలో నువ్వు తీసుకునే ఫుడ్, నువ్వు తీసుకునే హాస్పిటలేషన్ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే హాస్పిటలేషన్ అవ్వవు కదా, హాస్పిటల్కి వెళ్లకుండా అలానే కూర్చోగలుగుతావు కదా. అంటే నీకు రోగం రాదని చెప్పట్లా, వస్తుంది, కానీ దాని సివియర్ ఉండదు. ఆ తీవ్రత తగ్గితే చాలు కదా. నెల రోజు నువ్వు హాస్పిటల్లో పడి ఉంటే నీ వర్క్లన్నీ ఆగిపోతే ఇబ్బంది పడి నీ శరీరం మానసికంగా డబ్బు పరంగా అన్ని ఆర్థిక ఇబ్బంది పడే బదులు ఒక 5 or 7 days కాస్త నిప్పులు అనిపించినా హ్యాపీగా ఉండగలగడం మంచిదా కాదా? అది నేను చెప్తుంది. తర్వాత నీ సంతానం విషయంలో నీ కర్మభావాన్ని బట్టి నీ
జాతకంలో బాగలేదు, పిల్లల విషయంలో ఇబ్బంది ఉంది, దానిలో నువ్వు ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ బాగలేవు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటి చూసి దానికి తగ్గట్టు నీకు రెమెడీ ఇస్తే, లేకపోతే దానికి తగ్గట్టు చూపించగలిగిందే జ్యోతిష్ శాస్త్రం. అలా చేసుకోగలిగితే నీ పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించుకోగలుగుతావుగా. ఈ రోజు శాస్త్ర ప్రకారంగా అంటే బయట సొసైటీలో ఎంతమంది వాళ్ళ పిల్లల వల్ల ఎంత నరకం చూస్తున్నారు, ఎంతమంది కోటిస్తులు వాళ్ళ జీవితాలు ఎట్లా అయిపోతున్నాయి, ఎంతమంది అవుతున్నాయి అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారు. కాబట్టి ఇన్ని మార్గాల్లో ఒక జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుందంటే ఈ కర్మభావాలకు సంబంధించినంత వరకు చూసి ఆ కర్మభావానికి తగ్గట్టు మార్పులు ఇస్తూ నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి, అలానే ముందుకు తీసుకువెళ్తూ దాని వల్ల నీకు ఉన్న సమస్యలు తగ్గిస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి జ్యోతిష్ శాస్త్రం పనికి వస్తుందా లేదంటే 100% పనికి వస్తుందని చెప్తాను. కాబట్టి ఇంకక్కడ మనకి ఇబ్బంది ఏముందా, కాబట్టి దాన్ని నమ్మి మనం ముందుకెళ్ళాలా లేదా, కాబట్టి కంపల్సరిగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటూ వెళితేనే మన జాతకంలో చాలా మంచి మార్పులు వస్తాయి అంట నేను. ఆరోగ్యం కావచ్చు, వృత్తిపర విషయాల్లో కావచ్చు, తన సంతాన విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు. అంటే జాతకాలు చూసి మ్యారేజ్ చేస్తే కలిసి ఉంటారండి, ఉంటారని కాదు కదా, కొంత నీకు తగ్గ మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలు కొట్టుకోకుండా, విడాకులు తీసుకోకుండా జాగ్రత్తలుగా ఉండడానికి కొంత మార్పులు చేయడానికి జ్యోతిషశాస్త్రం మనకి వస్తుంది కదా. అదే లేదనుకోండి ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య విడాకులు, ప్రాబ్లమ్స్, కోర్టు గొడవలు, డిస్టర్బెన్స్, ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఇబ్బంది, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టే బదులు ఒక 5 నిమిషాలు మనం కూర్చొని జ్యోతిషశాస్త్ర ప్రకారం మనం వెళ్ళగలిగి దాన్ని తగ్గ మార్పులు చేసుకోగలిగితే 100% తగ్గుతాయి కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.